నాణ్యత మీరు ఒకటే. కృష్ణా మిల్క్ అనేది మీరు ఇచ్చే ₹10 82 రైతుకి వెళ్ళదు. డైరెక్ట్ గా మీరు తాగే ప్రతి పాలలో రైతుకి 82 మీ గ్రామాల్లో పాడి రైతుకి వెళ్తా ఉంది. మీకు ఆరోగ్యం, మీ ఆరోగ్యానికి భరోసా, పాడి రైతుకి భరోసా. ఈ రెండు కూడా మీరు ఇచ్చే రూపాయలు మీకు ఒక తృప్తి, మీరు తీసుకునే పాలల్లో మీకు ఒక ఆరోగ్యం. ఈ రెండు కూడా చాలా రకాలైనటువంటి పరీక్షలు, అత్యున్నతమైనటువంటి ఆధునిక పరికరాలతో గ్రామంలో పాడి రైతు దగ్గర నుంచి మీకు పాలు వచ్చే వరకు కూడా ప్రతిదీ కూడా 6 దశాబ్దాలుగా ఆ నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా పని చేయటం వల్ల మాత్రమే ఒక్కరోజు కూడా రిమార్క్ లేకుండా కృష్ణా మిల్క్ యూనియన్ ఎక్కడ ఒక్క మాట పడకుండా, ఒక రిమార్క్ లేకుండా 6 దశాబ్దాల ఉత్సవాన్ని చేసుకుంటా కూడా ఈ సంవత్సరం సిద్ధపడతా ఉన్నాం. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నాం ఉన్నామంటే ఏదో పరిగెత్తి ప్రపంచం అంతా చాటాలని కాదు, రైతు పాలనంత లెక్క వ్యాపారం చేసి ఆ పాలు తీసుకోవాలనే ఉద్దేశమే. దానికే విలువలతో కూడినటువంటి ప్రయాణం, ఖచ్చితంగా క్వాలిటీ కలిగినటువంటి ప్రొడక్ట్స్. యూనియన్కి ఎక్కడా కూడా ఉండకొందికి పేరు పెరగడానికి కావాల్సినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయాణాలు చేయటం వల్ల కృష్ణా మిల్క్ యూనియన్ ఎప్పటికప్పుడు అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మీరు చెకింగ్స్కి వాటికి వెళ్తూ ఉంటారు, లేకపోతే రైతులకు సంబంధించి పర్ డే ఒక 2 చోట్ల అయినా సరే స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి మీ మోటో ఏంటి? రైతుల్ని కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? ఇంకా కొత్త వాటిని తీసుకురావడానికి, లేకపోతే డైరీ పరిశ్రమలోకి యువత రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? యాక్చువల్గా రైతులు శాస్త్రవేత్త, రైతుకు అన్నీ తెలుసు. కానీ ఎప్పటికప్పుడు ఉన్నట్టు దాన్ని చేజిక్కించుకుంటూ కొంత అశ్రద్ధ చేస్తూ ఉంటుంది. గ్రామాల్లో తెలవటం వేరు, పాటించడం వేరు. ఆ పాటించడంలో కొన్ని ఫీడ్ ప్యాటర్న్ విషయాల్లో, దానాల మేపు విషయాల్లో కానీ వాళ్ళు పడినంత కష్టంలో ఉన్నటువంటి రిజల్ట్స్ నాకు పొందలేకపోతున్నారు. పడతాం, కష్టపడతారు, కానీ తద్వారా వచ్చే లాభాలని అక్కడ పూర్తిగా సమృద్ధిగా తీసుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఆ రైతులకి నా ఉద్దేశం, నేను కానీ మా ఎంప్లాయీస్ కానీ మా ప్రొక్యూర్మెంట్ టీం కానీ పొద్దున రైతు ఇంటికి వెళ్ళి రైతు దగ్గర కూర్చుని వాడు ఏం పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమేమి పెడితే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది, దాని మార్పు కోసం మేము గ్రామాల్లో తిరిగితే అందరం కలిసి తిరిగితేనే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక్కళ్ళు తిరిగినంత మాత్రమే రాదనే ఉద్దేశంతోనే అధికారులు మేము కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరుగుతా వాళ్ళ విషయాలు, ఆ బాధలు తెలుస్తూ ఉంటే మాకు కూడా కష్టం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ప్రశ్నించేవాడు ఉంటేనే దానికి ఉపయోగం ఉంటుంది. ఆ ప్రశ్నించేవాడి కోసం ప్రశ్నించబట్టాకి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఎప్పటికప్పుడు వాళ్ళు పడే కష్టానికి సరిపడా ప్రతిఫలాలు ఇవ్వలేకపోయినా దగ్గర అందుకుని ఇంకా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతిరోజు గ్రామం కానీ మా పాలకవర్గాలు కానీ మా పాలకవర్గం అందరూ కూడా గ్రామాల్లో పర్యటిస్తారు, గ్రామాల్లో తెలుసుకుంటారు సమస్యలు. ఎక్కడైనా సరే నేను ఏరియాల్లో బిల్డింగ్లు లేని పాలకేంద్రాల బిల్డింగ్లు 30 సార్లు పాలకేంద్రం బిల్డింగ్లు కూడా కట్టించడం జరిగింది. ఆ రకంగా సొసైటీలు కూడా నేను ఇచ్చినప్పుడు కొన్ని సొసైటీలు చాలా లాస్లు ఉండేవి. ఇవాళ ఈ సొసైటీలు ఉంటే 75% సొసైటీస్ కూడా ఎక్కడ లాస్ వస్తుందని ఆలోచించి సొసైటీకి కూడా ప్రాఫిట్ వచ్చేటట్టు చేసి వాళ్ళు కూడా రూపాయి సంపాదిస్తే 70% బోనస్ ఇవ్వాలి, 30% నెక్స్ట్ తరానికి దాచుకోవాలనే ఉద్దేశంతో యూనియన్ ఏ రకంగా మేము ప్రయాణం చేస్తున్నాము. సొసైటీని కూడా 70% ఏ సంవత్సరం బోనస్లు ఇచ్చేయడం, 30% రిజర్వ్స్ కింద దాచుకోవడానికి కూడా దాచుకుని గ్రామాల్లో సంఘాలు బలోపేతం అవ్వాలి, యూనియన్ బలోపేతం అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్కి చేయడానికి కావాల్సినటువంటి విధంగా మేము ఎవరో శాస్త్రం కాదు, వ్యక్తులు ఎవరో శాస్త్రం కాదు, యూనియన్ శాస్త్రం. నా ముందు తరాలు వెళ్ళిపోయి మా తర్వాత తరాలు వస్తాయి. కానీ ఖచ్చితంగా ఎవరు ఉన్నప్పుడు ఏం చేసామనేది ఒకటే ప్రధానమైంది. దానికి నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం తప్ప ఏ రోజున కూడా ఇక్కడికి చేసేసాం, బాగా చేసామనే తృప్తి మాకైతే ఎవరికి లేదు. ఇంకా చేయాలనే తప్పన తప్ప చేసామనే తృప్తి ఇప్పుడు పాడుపోసే రైతుకి ఏ రకంగా కష్టపడతాడో మేము కూడా దీంట్లో బాగా అనుకుంటాం తప్ప కష్టపడటం ఇదేదో భారతదేశాన్ని ఉద్దేశించి మనం ఏదో పెద్ద గొప్పగా చేసాము ఏమి ఫీల్ అవ్వట్లేదు. మనం చేసాం అంతే.